ముందుగా లారెన్స్ గారికి కంగ్రాచులేషను. నా ఉద్దేశం ఏంటంటే లారెన్స్ గారు ఈ డిసిషన్ తీసుకునే ముందు ఆయన సోషల్ మీడియాలో ఒక మాట చెప్పడం జరిగింది. అమ్మ, ఇంతమందికి నేను మంచి పని చేస్తున్నాను, మరి నన్ను రాజకీయంలోకి వెళ్ళమంటారా అని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ ఆశీర్వదించిందని చెప్పేసి అయితే అన్నాడు. పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆయన. దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన పార్టీ పెట్టుకొని పోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ డిప్యూటీ సీఎం అది ఇది వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో పేదవాళ్ళకి, లేని పిల్లలకి, వికలాంగులకి అన్నిటికీ ఇప్పటి నుంచి కాదు, ఆయన సినిమాలో చేరినప్పటి నుంచి, అంటే చేరినప్పుడు కాదు కానీ చిరంజీవి గారు అవకాశం ఇచ్చినప్పటి నుంచి, హిట్లర్ సినిమా నుంచి ఆయన ఎంతో కొంత ఆయనకు వచ్చిన దాంట్లో సేవ చేస్తున్నాడు. మనం దానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక 10 రూపాయలు సాయం చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్న రోజుల నుంచి, సోషల్ మీడియా లేని రోజుల నుంచి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మనం లారెన్స్ గారికి రాజకీయ అనుభవం ఎక్కువ లేదు, సో ఎలా ఉంటుంది? లేదు, ఆయన పరంగా ఆయన చేయగలడు. ప్రజలకు అంతో ఇంతో మంచి చేయగలడు. ఆయనకి టాకింగ్ పవర్ ఉంది, మాట్లాడే మంచి ఆలోచన ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడు. ఏదైనా సరే తిరిగి సమాధానం చెప్పే అంత కెపాసిటీ ఉన్నవాడు తమిళనాడులో. లేదు, అలా చేస్తే కరెక్ట్ కాదు. ఈయన పార్టీ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో ఆయన మీద ఇప్పుడు ఆయన రీసెంట్లీ ఏంటంటే నేను పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. నాకు తెలిసి ఆయన ఆ మిస్టేక్ చేయకుండా పార్టీ పెట్టుకొని ఆయన డిప్యూటీ సీఎం ఒకవేళ ఆయనకు ఇస్తే ఓదా ఓకే, లేదు అంటే 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత, పోటీ చేసిన తర్వాత గెలిచినా గెలవకపోయినా ఏదైనా సరే, లేదా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన పార్టీ పెట్టుకొని పోటీ చేసి ఏదైతే విజయ్ గారు నామినేషన్ రిలీజ్ చేసుకున్నారో అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. బంగారులాగా అవుతుంది. ఎందుకంటే లారెన్స్ గారికి మంచి పేరుంది, తమిళనాడులో మంచి పేరుంది. ఎందుకంటే డాన్స్ మాస్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఫైట్ మాస్టర్ల దగ్గర నుంచి తమిళనాడు ప్రజల్లో కూడా మంచి ఇది ఉన్న వ్యక్తి. ఆయన ఏంటంటే ఆయన తీసిన డైరెక్షన్ చేయడం, సినిమాలు కానీ, డాన్సర్గా వచ్చిన దానికి కానీ, ఆయన కథానాయకుడిగా చేసింది ఏదైనా సరే కానీ ఆయనకి ఒక మంచి బ్రాండ్ అనేది ఉంది. ఎందుకంటే మనం కాంచనా సినిమాలు చూసాం, ఆయన నటన చూసాం. తర్వాత ఆయన డ్యాన్స్ కూడా చాలా వరకు విజయ్ గారి సినిమాలకు కానీ, చిరంజీవి గారి సినిమాలకి, రజనీకాంత్ గారి సినిమాలకి, ఇలా చాలామంది సినిమాలకి ఆయన డాన్సింగ్ చేశాడు. చాలామంది ఫ్యాన్స్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి మాట్లాడారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పార్టీ పెట్టుకుంటేనే ఆయనకి రేపటి రోజు ఫ్యూచరు నిలబడటానికైనా దేనికైనా సరే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా, నా మనోభావంగా. ఇద్దరు కలిసి స్ట్రాంగ్ అయిపోతుంది కదా. లేదు, వద్దు. ఈరోజు నేను పదవి ఇస్తే నేను వచ్చి నా దగ్గర పని చేస్తున్నాం అని చెప్పేసి అది ఉండకూడదు. అంటే ఒక్కో హీరో ఒక్కో పార్టీలు పెట్టుకుంటూ పోతే ఇక తప్పేముందండి, ఎవరికైనా సరే వాళ్ళ ఇది అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన విజయ్ గారు పార్టీ పెట్టుకొని గెలిచారు, ప్రజలు ఆదరించారు. ఈయన మంచితనం ఉంటే ఈయన ఆదరిస్తారు. ఎందుకంటే ఈయన కొంచెం అంతో ఇంతో వ్యక్తి తెలిసున్నాడు, మంచి మాట్లాడే కెపాసిటీ ఉన్నాడు, దేంట్లో అయినా సరే ఆలోచించి ముందుకెళ్తాడు. దానికైతే ఆయన్ని మెచ్చుకోవాలా. నాకైతే విజయ్ గారి కంటే కూడా బెస్ట్ లారెన్స్ గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లేదు, నాకు ఉన్నది చెప్తున్నాను నేను. ఆయన ఎందుకంటే సోషల్ మీడియాలో ఈయన చేసిన దానికంటే కూడా ఆయన లారెన్స్ గారు చేసింది చాలా ఎక్కువ ఉన్నాయి. జనాలు ఆదరిస్తారండి, తమిళనాడు జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే విజయ్ గారి మీద ఎంత అభిమానం అయితే ఉందో అలాగే ఈయన మీద కూడా మంచి అభిమానం ఉన్న జనాలు ఉన్నారు చాలా వరకు. ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో లారెన్స్ అంటే మంచి గుణం కలిగిన వాడు అని చెప్పి అయితే ఉంది ఆయనకి. మరి ఒకవేళ మీరు అన్నట్టుగా లారెన్స్ పార్టీ పెడితే విజయ్ కొడతాంటావా? కంపల్సరీ గెలుస్తాడు. పాపులారిటీ ఉందంటావు? యువతలో మంచి పాపులారిటీ ఉంది ఆయనకి, లారెన్స్ గారికి. ఇప్పుడు విజయ్ గారు మంచిగా చేస్తున్నారండి. నేనేమంటున్నానంటే ప్రజలు ఆదరిస్తారని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆయన గెలిచాడు, ఆయన పని ఆయన చేసుకొని పోతున్నాడు. ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఈయన గెలుస్తాడు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈయన కూడా పని చేస్తాడని చెప్తున్నాను. నేను ఎవరు చేయనని చెప్పట్లేను, నేను విజయ్ గారు చేయరని చెప్పట్లేను, లారెన్స్ గారు చేయట్లేరని చెప్తున్నా. ఇద్దరు కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తులే, అని చెప్తున్నాను. హీరో సూర్య గారు కూడా రావాల్సింది ఉంది అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఇదైతే నాకు కనబట్టలేదు. విశాల్ గారి పార్టీ పెట్టేశారు, జెండా ఎత్తేశారు. ఆయన ఏదో మాట్లాడాడు, తర్వాత అడ్రస్ కనపడలేదు. అలా వచ్చి వెళ్ళిపోయే పార్టీలు ఉండకూడదు, నిలబడాలి. అంటే సూర్య గారు కూడా చాలా చేసిరు కదా అన్న. నేను అదే చెప్తున్నానండి, ఆయన పార్టీ పెట్టే విషయాలు అయితే లేదు. అది మేలు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇలా ఆ రూమర్లు ఈ రూమర్లు వచ్చాకంటే ఆమె పాప ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తుంది, ఒక పదవి కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఆమెకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి
త్రిష జాయిన్ అయితే పార్టీ పడిపోతాను అంటారు మరి. ఎందుకు పడిపోద్దండి ఇవన్నీ రూమర్స్. ఇప్పుడు చూసాం కదా. లేదు ఇప్పుడు ఒకప్పుడు మనం జయలలిత ఎంజిఆర్ దగ్గర చూసాము. ఆమె వచ్చిన తర్వాత పార్టీ ఏం పడిపోలేదు కదా. ఆమె వంతు ఆయన పోయిన తర్వాత ఆమె పని చేసింది కదా. అలాగే ఈయన నమ్మి ఇప్పుడు ఎవరైనా పదవి ప్రకారంగా చూడాలి తప్ప ఇది దానికి కాంట్రవర్సీ చేయకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పర్సనల్ విషయాలు అవన్నీ మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ. ఓకే.